హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు మనం మంచి స్నాక్ ఐటెం చేసుకుందాము. పిల్లలు చాలా ఇష్టపడతారు. ఈజీగా చేసుకునే స్నాక్ ఐటెం. మామూలుగా ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా, పిల్లలకైతే మరీ ఇష్టంగా ఉంటుంది. ఇప్పుడు రవ్వతో ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుందాము. ఈ స్నాక్స్ కోసం నేను 1 కప్ ఉప్మా రవ్వ తీసుకున్నాను. ప్యాన్లో 1 కప్ ఉప్మా రవ్వ తీసుకున్నాం కదా, దానికి 2 కప్స్ వాటర్ పోసుకుని వేడి చేసుకోవాలి. ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. దీంట్లో 3/4 టీ స్పూన్ లేదా టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకొని ఈ నీళ్ళని మరగనివ్వాలి. నీళ్లు మరుగుతున్నాయి కదా, స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో రవ్వ వేసుకోవాలి. కలుపుకుంటూ వేసుకోవాలి. లంప్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా బాగా కలుపుకోవాలి. ఈ రవ్వ బాగా దగ్గరకు వచ్చే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక్క 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. తర్వాత ఉడికించిన ఈ రవ్వని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వని బాగా కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా కలుపుకోవాలి. దగ్గరకు వచ్చి ముద్దగా అయ్యే వరకు కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. దాంట్లోంచి కావలసినంత ముద్దను తీసుకుని వెడల్పుగా రోల్ చేసుకోవాలి. మరీ సన్నగా రోల్ చేసుకోవద్దు, 1/2 ఇంచ్ మందంగా రోల్ చేసుకోవాలి. తర్వాత ఈ ఎడ్జెస్ కట్ చేసుకుని షార్ప్ చేసుకుందాము. ఇప్పుడు వీటిని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని హాఫ్ కట్ చేసుకుందాము. అంటే మనకు కావాల్సినంత సైజులో కట్ చేసుకోవచ్చు. మామూలుగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ఉంటాయో సేమ్ అదే సైజులో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వీటిని ఒక ఎయిటెడ్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటే 1 to 2 months వరకు నిల్వ ఉంటాయి. అంటే మనకు కావాల్సినప్పుడు మనకు కావాల్సినవి తీసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాము. ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఫ్రైస్ని ఒక్కొక్కటి వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం ఫ్రై అయ్యే వరకు కదపొద్దు. ఆ తర్వాత 2 వైపులా తిరిగేసుకుంటూ క్రిస్పీగా తయారయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, లైట్గా కలర్ మారుతున్నాయి, క్రిస్పీగా తయారవుతున్నాయి. ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి తీసేయాలి. ఇలాగా మనకు కావాల్సినన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని చాట్ మసాలాతో కానీ, చిల్లీ ఫ్లేక్స్తో కానీ, ఒరిగానో లాంటి మిక్స్డ్ హర్బ్స్తో కానీ సీజనింగ్ చేసుకుని బాగా టాస్ చేసుకొని మీకు ఇష్టమైన సాస్తో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. పొటాటోస్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే అయ్యో ఫ్రెంచ్ ఫ్రైస్ మిస్ అవుతున్నామే అనుకోకుండా ఇలా చేసుకొని తినండి. పొటాటోస్తో చేసే వాటికన్నా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి చెప్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమన్నా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా కొత్త రెసిపీస్ కోసం కానీ టిప్స్ కోసం కానీ hyderabadruchulu.com వెబ్సైట్ని విజిట్ చేయండి. దాంట్లో ఉన్న కుక్ బుక్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.